బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అక్రమాలపై భారత కమ్యూనిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఇక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అక్రమాలపై భారత కమ్యూనిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఇక సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలను ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వరుణ్, సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తి చేసుకొని పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాలని రేపటి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకున్న ప్రభుత్వానికైతే ఈ మావోయిస్టు విడుదల చేసిన లేఖ అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో అయితే లేఖ విడుదల చేశారు. ఇటు కాంగ్రెస్ పాలనలో సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, పౌరుల ప్రాథమిక హక్కులను జీవించే హక్కులను కాలరాస్తుందని చెప్పేసి తీవ్రంగా విమర్శ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మించడం కోసం మూసీ నది సుందరీకరణ, రివర్ బ్లడ్ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ లో కట్టడాల పేరుతో రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ని కానీ ఇటు హైడ్రాని ఈ రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ పాలన కొనసాగిస్తుందని, మూసీ నది పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం మూసీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మాత్రం స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇవ్వటంలో చర్యలు చేపట్టడం లేదు. కానీ ఇటు హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమల నగరం నుండి వెలువడుతున్న వ్యర్థాలు కానీ అనేక వ్యర్థ పదార్థాల ద్వారా ఏర్పడుతున్న కాలుష్యం మురికి నీరు మూసీ నదిలోకి చేరుతుంటే వాటన్నిటికీ కారణం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బాధితులుగా చేస్తుంది. ఏదైతే హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో బడా పారిశ్రామికవేత్తలు బడా బావులు నిర్మించిన బహుళ అంతస్తులను వదిలేసి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో నిర్మించుకున్న సామాన్య ప్రజలను మాత్రము ఇక్కడ ఆక్రమణదారులుగా చేస్తూ వారికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అధికారం మదంతో దౌర్జన్యంగా ఆకస్మికంగా రాత్రికి బుల్డోజర్లతో వచ్చి వారి నివాసాలను కూల్చివేస్తూ ప్రజలకు జీవించే హక్కును కూడా కాలరాస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఇటు వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో నేవీ రాడార్స్ నిర్మించడం కోసం అక్కడ 29 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దానికి అప్పచెప్పడంతో ఆ భూమి అంతా కూడా ధ్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవించే వేలాది మంది జీవించే హక్కు కోల్పోతున్నారు. అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ నిర్మించి ప్రకృతి వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపడుతున్న ప్రజల న్యాయమైన పోరాటాన్ని వ్యక్తీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పడితే. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది అప్డేట్స్.